హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్వి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. క్లైమేట్ చూసారు కదా, ఎంత బాగుందో కదా. పానీపూరికి వెళ్దామంటే అయితే వెళ్ళిపోదాం అన్నాను. ఎందుకంటే నాకు డైలీ తిన్నా కానీ నాకైతే బోర్ కొట్టదని. ఎందుకంటే పానీపూరి లవర్ కాబట్టి. నాలాగా పానీపూరి లవర్స్ కూడా ఉంటారా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం పెద్ద తినేది ఏముండలే కానీ 20-30కి మించి ఎక్కువ తినము. వాళ్ళైతే మరీ ఘోరంగా తింటున్నారు, 10K ఎక్కువ అంటున్నారు. సర్లే అని చెప్పేసి ఇంకో 10 తినిపించేశాను. పాపం పిన్ని వాళ్ళమ్మ ఇక్కడ ఏడుస్తుంది. ఏడవటం అంటే ఆ మంటకి కళ్ళమ్మని నీళ్ళు వస్తున్నాయి అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పాపం ఎంత కొట్టినట్టు ఏడ్చేసింది. నాకు మాత్రం మసాలా పూరి చెప్పుకున్నాను, నా ఫేవరెట్. అది చాలా బాగుంటుంది. ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసాం కానీ నాని వచ్చేసాడు. ఇంకా బొమ్మలన్నీ నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాయి. డీజే సౌండ్స్ వింటేనేమో నాకైతే మంచి వైబ్ వస్తుంది అనమాట. సర్లే అని చెప్పేసి నానిని వెళ్దామని చెప్పేసి బతిల్లాడేసాను. కొంతసేపు వద్దన్నాడు, కానీ తీసుకెళ్లాల్సిందే అంటే సర్లే అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము. అసలు ఒక్కొక్క బొమ్మ దగ్గర డీజే సాంగ్కి మామూలుగా రావట్లేదు మాత్రం. కానీ మనం ఏం లే కానీ జస్ట్ చూడటానికి, ఎంజాయ్ చేయడానికి మాత్రం వస్తాం. ఇది అసలు చూడలేదు, నెహ్రూ నగర్లో పెట్టారంట. చూడటానికి అయితే వచ్చాం. పిన్ని వాళ్ళ అమ్మాయి చెప్పింది పెట్టారని చెప్పేసి. అయితే ఇంకా ఆగుతామా? కంపల్సరీగా చూడాల్సిందే కదా, మనం చూడపోతే ఆపుకోలేను. అందుకే వచ్చేసాం. డీజే మాత్రం మామూలుగా లేదు. డెకరేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేసేసారు. ఇక్కడ టీడీపీ పార్టీ వైజ్ జరుగుతున్నాయి అన్నమాట. మామూలుగా లేదు. అంటే పొలిటీషియన్స్గా అలా ఏం జరగట్లేదు, జస్ట్ టీడీపీ మాత్రం జరుగుతుంది. ఇక్కడ డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా. మాత్రం ఫుల్ సెక్యూర్డ్గా ఉన్నాడు. సర్లే కానీ ఈ వీడియో ఎలా ఉందో కూడా లైక్ చేసి షేర్ చేయండి.